హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు సింపుల్గా మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికి కావాల్సింది ఫ్రెష్ మటన్ బాగా క్లీన్ చేసేసుకున్నాక అందులోకి పెరుగు, పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటున్నానండి. సో ఇదంతా బాగా కలుపుకున్నాక పైన కొద్దిగా ఒక హాఫ్ చెక్కు నిమ్మరసం కూడా వేసేసుకున్నాక ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేస్తున్నానండి. అండ్ ఇది ఒక మసాలా వేస్తున్నాను. ఈ మసాలాలో అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగా, కాజు వేసుకుంటున్నానండి. ఈ పేస్ట్ కొద్దిగా ఇప్పుడు వేసి తర్వాత మళ్ళీ నేను తిరగపాతలో కొద్దిగా వేస్తానండి. సో ఇందులో ఒక 2 పచ్చిమిర్చి అండ్ కొద్దిగా పుదీనా వేసేసి విజిల్ పెట్టేస్తాను. ఎలాంటి వాటర్ వేయకూడదండి. సో ఒక 6 విజిల్స్ తర్వాత ఇలా వాటర్ అంతా వంపేస్తుందండి. తర్వాత కొద్దిగా బటర్ వేసుకున్నాక బిర్యానీ దినుసులన్నీ వేసేసి ఫ్రై చేసుకొని తర్వాత ఆనియన్స్ వేస్తాను. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాక పుదీనా, కొత్తిమీర వేసుకుంటున్నానండి. సో అది కూడా ఫ్రై అయిపోయాక మనం ఇందాక కొద్దిగా మసాలా అని చెప్పాం కదా, ఈ మసాలా వేసుకొని కొద్దిగా టమాటాలు వేసుకుంటున్నాను. సో ఈ టమాటో కూడా బాగా ఫ్రై అయిపోయాక మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసి 1 అవర్ బిఫోర్ ఏదైతే రైస్ మనం నానబెట్టుకున్నామో అది ఇందులోకి వేసేస్తున్నామండి. వేసేసాక మన క్వాంటిటీ బట్టి వాటర్ కొద్దిగా తక్కువ వేసుకోవాలి. తర్వాత ఒక 1 విజిల్ పెట్టేస్తే సూపర్ మటన్